హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము చేయబోయేది మా బాబు చెప్తాడు. తనకి ఏం చేస్తున్నాం నాన్న? మేము వచ్చేసి గొబ్బెమ్మలు చేస్తున్నాం సంక్రాంతి పండగకు. ఎలా చేస్తున్నామో చూపిస్తాము. హలో, ఆవు పేడతో గొబ్బెమ్మలు చేస్తున్నాం. గొబ్బెమ్మ షేప్ ఇలా వస్తుంది. మీ ఇష్టం సైజు కూడా, మీకు ఎన్ని గొబ్బెమ్మలు కావాలంటే అన్ని గొబ్బెమ్మలు చేసుకోవచ్చు. పిడి సైజు చేస్తున్నాం, మేము పిడి సైజు చేస్తున్నాం. మేము వచ్చేసి గురువు చేస్తున్నాం చూడండి. ఏంటిది అది? మేము వచ్చేసి ఇప్పుడు గురువుకు మూత చేస్తున్నాం. అంతే. ఇలా మనము ఆపోజిట్ సైడ్స్ గొబ్బెమ్మ చేసుకున్న తర్వాత ఇట్లా ఆపోజిట్ సైడ్స్ మనము పసుపు పెట్టుకోవాలండి. మళ్ళీ ఆపోజిట్ సైడ్స్ కుంకుమ పెట్టుకోవాలి. ఇలా నేను మీకు చూపించడం కోసం కొన్నింటికి పెడుతున్నాను అంతే. ఇలా మనం చేసుకున్న వాటన్నిటికీ పెట్టుకోవాలి. ఇలా ఇది పెద్ద గొబ్బెమ్మ మధ్యలో పెట్టుకుంటామండి. దీనికి ముగ్గు మేమైతే ఇలా వేస్తాము. ఇలా పిడిసెలకైతే ఇలా పెడతామండి. పసుపు కుంకుమ మనం మన ఇష్టం ఎన్నైనా చేసుకోవచ్చు. దీనికి ముగ్గు ఇలా వేస్తాము. ఇలా వేసుకుంటామండి. ఇవి పిడిసెలకు వేసుకుంటాము. తర్వాత గురుగు చూపించాం కదా, గురుగుకు కూడా ఇలా ఆపోజిట్ సైడ్స్ సేమ్ గొబ్బెమ్మకు పెట్టుకుంటే పసుపు కుంకుమ పెట్టుకుంటాము. ఇలా మూతలకు కూడా ఇలా పెట్టుకుంటామండి. గురుగులో మనము రేగుపండు, బియ్యము, తర్వాత నవధాన్యాలు వేస్తారండి. బియ్యం అంటే కొత్త బియ్యం వేస్తారు. మీకు అవైలబిలిటీ ఉంటే కనుక కొత్త బియ్యం వేసుకోండి. తర్వాత నవధాన్యాలు వేస్తారు. వీటికి ముగ్గు ఇలానే సేమ్ అండి, ఇలానే వేస్తాం. ఇట్లా మూతకు కూడా ఇలానే వేసుకుంటాము. ఇవి వేసిన తర్వాత మనం ఇప్పుడే అయినా నవధాన్యాలు అన్నీ వేసుకొని పెట్టేసుకోవచ్చు, లేదు మార్నింగ్ అయినా వేసుకోవచ్చు. గొబ్బిళ్ళకు పూలు మార్నింగ్ చెక్కితే బాగుంటుంది, ఎందుకంటే వాడిపోతాయి కాబట్టి. గురుగులో రేగుపండు, కొత్త బియ్యము, నవధాన్యాలు అవి వేసుకుంటారండి. ఇలా మొత్తం అన్నీ చేసి పెట్టేసుకోవాలి మనము. తర్వాత మార్నింగ్ గొబ్బెమ్మలకు మార్నింగ్ పూలు పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడే పెట్టేస్తే నేనైతే ముందు రోజే చేసి పెట్టుకుంటానండి. మార్నింగ్ అంటే చేసుకోలేము కదా, సో ఇప్పుడు నైటే చేశాను. ఇప్పుడే పెట్టేస్తే వాడిపోయినట్టు ఉంటాయి కాబట్టి నేను మార్నింగ్ పెట్టేస్తాను. మనం నవధాన్యాలు రేగుపండు, గురువులో రేగిపండు నవధాన్యాలు వేయాలి. తర్వాత ఇది తీసుకొని ముయ్యాలి.
థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.